నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. ప్రస్తుతం ప్రేమలు చూస్తుంటే ప్రేమించాలన్న వెన్నులో వణుకు పుడుతున్నాయి. ఒకప్పుడు ఇద్దరు ప్రేమికులు ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే ఎక్కువ శాతం అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ప్రియుడి ఇంట్లో అన్నీ సరిగ్గా ఉన్నా ప్రియురాలి ఇంట్లో మాత్రం చావనైనా చావుగాని వాడికి ఇచ్చి పెళ్లి చేయనుగాక చేయను అని వాదిస్తుంటారు. ఇలాంటి సమయంలో ప్రేమికులు లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. అది కూడా అమ్మాయి ఇంటిపై వరుడి తరపున వాళ్ళు దాడులు చేసి మరీ పెళ్లిళ్ళు చేసుకుంటారు. లేదంటే ఆమెను ప్రేమించిన పాపానికి వాడు పిచ్చివాడై రోడ్డు పట్టుకోవాల్సిందే. కానీ ప్రస్తుతం కాలం మారింది. స్త్రీలు నిద్రలేచారు, మహిళా లోకం మేల్కొంది. ఇంట్లో తల్లిదండ్రులకు భయపడే అమ్మాయిలు తన లవర్ని దక్కించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అవసరమైతే తమ తల్లిదండ్రులను సైతం హత్య చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో 10th క్లాస్ అమ్మాయి విషయంలో ఇదే జరిగింది. కానీ ఇప్పుడు మీరు చూడబోయేది గతంలో ఎప్పుడు చూడలేదు. తాము కోరుకున్నది దక్కించుకోవడానికి మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు అన్న మాటకు ఈ ఘటనే నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్లను అపర ప్రేమికులు అని చెప్పాలి. ఇక విషయంలోకి వెళ్తే భారత్ పొరుగు దేశం పాకిస్తాన్లో ఓ వింత ఘోర సంఘటన ఎదురైంది. ప్రాణంగా ప్రేమించిన తన లవర్ని దక్కించుకోవడం కోసం ప్రియురాలు ఎంత పని చేసిందంటే జీవితాంతం కలిసి ఉండాలని పక్క వాళ్ళ జీవితాలు అర్థాంతరంగా ప్రాణాలు తీసింది. ఏంటి, నమ్మడం లేదా? అయితే ఇది చూడండి. తాము కోరుకున్నది దక్కించుకోవడానికి మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. అందుకు అడ్డు వస్తే తల్లి, తండ్రి, పిల్లలు ఇలా ఎవరినైనా సరే అంతమొందిస్తున్నారు. ఇటీవల సమాజంలో వరుసగా ఇవే ఘటనలు జరుగుతున్నాయి. తన ప్రియుడితో పెళ్లికి తల్లి అడ్డంగా ఉందని భావించి తల్లినే చంపిందో 10వ తరగతి విద్యార్థిని. కానీ ఇప్పుడు వినబోయేది మాత్రం అంతకు మించి ఉంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఏకంగా 27 మంది కుటుంబ సభ్యులను అవలీలగా ప్రాణాలు తీసింది ఓ యువతి. పాకిస్తాన్ ముజఫర్గఢ్కు చెందిన అసియా బీబీ అనే యువతికి కుటుంబ సభ్యులు పెళ్లి సెటిల్ చేశారు. అయితే ఆ పెళ్లి ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. కారణం తనకు బాయ్ ఫ్రెండ్ ఉండటమే. దీంతో చాలా కఠిన నిర్ణయం తీసుకుంది. ఏకంగా కుటుంబంలోని 27 మందికి విషం పెట్టి చంపేసింది. తనకు పెళ్లి ఫిక్స్ చేసిన సమయంలోనే ఆ పెళ్లి నాకు ఇష్టం లేదని, నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని ఆసియా బీబీ చెప్పింది. ఆయనతో తన పెళ్లి చేయాలని కూడా కోరింది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తమ బంధువు అయిన అజ్మత్తో మ్యారేజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో ఆసియా బీబీ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తే ఏమైనా చేస్తానని హెచ్చరించింది. అయినా కుటుంబ సభ్యులు వినలేదు. దీంతో కుటుంబ సభ్యులు తాగే పాలల్లో ఎలుకల మందు కలిపింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోనని నిర్ణయించుకున్న ఆసియా బీబీ తనను పెళ్లి చేసుకోబోయే అజ్మత్తో సహా అందరికీ విషం కలిపిన పాలు ఇచ్చింది. దీంతో వారంతా అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో అజ్మత్తో సహా 18 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో అజ్మత్ అన్నలు, వదినులతో సహా 9 మంది మరణించినట్లు తెలిసింది. కాగా ఈ కేసులో ఆసియా బీబీతో పాటు ఆమె ప్రియుడు షాహిద్ హస్సం కూడా ఉందని తేలింది. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటన జరిగిన చాలా కాలం అవుతున్నప్పటికీ ఇప్పుడు జరుగుతున్న ఘటనల నేపథ్యంలో మరోసారి ట్రెండింగ్గా మారింది.